నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన అంతర్మండల పాఠశాలల క్రీడా పోటీలు. ప్రతిభ కనబరిచిన 9 పథకాలను సాధించిన నాలేశ్వర్ పాఠశాల విద్యార్థులు. ప్రభుత్వ ఆసుపత్రి నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి. కలెక్టరేట్ ఎదుట సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిరసన. ప్రజావాణికి మిశ్రమ స్పందన. 97 ఫిర్యాదులు నమోదు. పరిష్కారం ఎప్పుడు? ఆర్మూర్లో పీడీఎస్యు స్వర్ణోత్సవ ర్యాలీ. భారీగా తరలివచ్చిన విద్యార్థులు. జార్జ్ రెడ్డి ఆదర్శమన్న నేతలు. పోషణ పరమైన ఆహారాలను తీసుకోవాలి. పోషణ అభియాన్ లో సూచించిన బోధన్ సిడిపిఓ. వరద బాధితులకు తన వంతు సహాయం. 50,000 చెక్కును అందించిన కుమారి. అభినందించిన సీఎం. ఆక్రమణకు గురవుతున్న ఆలయ భూములను కాపాడండి. తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన దర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ. అంతర్మండల క్రీడా పోటీల్లో 9 బహుమతులను గెలుచుకున్నారు. నాలేశ్వర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చారు. ఉపాధ్యాయులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు సన్మానించారు. 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవీపేట్ మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడా పోటీలను బినోల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. పోటీలో పాల్గొన్న నాలేశ్వర్ గ్రామ విద్యార్థులు 9 బహుమతులను గెలుపొందారు. పోటీలో విజేతలకు బహుమతులు అందుకున్నారు. విద్యార్థులను సోమవారం నాలేశ్వర్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు కలిసి డప్పు బాధలతో టపాకాయలు కాల్చుతూ ఊరేగింపుగా వెళ్లారు. గ్రామస్తులంతా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు అభినందనలు తెలుపుతూ స్వాగతం పలికారు. తదనంతరం పాఠశాల వేదిక నందు ఏర్పాటు చేసిన సమావేశం నందు వ్యాయామ ఉపాధ్యాయుడు సంతోష్ ను శాలువాతో సన్మానించిన అనంతరం విద్యార్థులను సైతం అభినందించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు, మాజీ సర్పంచ్ సరీన్లు మాట్లాడుతూ మండల స్థాయి 68వ అంతర్ పాఠశాల క్రీడలో నాలేశ్వర్ గ్రామానికి 9 బహుమతులు రావడం చాలా గర్వకారణమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇటు చదువులో అటు క్రీడల్లో రాణిస్తున్న పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఎళ్లవేళలా పాఠశాలకు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదీప్, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు, మాజీ సర్పంచ్ త్యాగ సరీన్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, మోహన్, గ్రామస్తులు చిన్నదొడ్డి ప్రవీణ్, నవీన్, గోపి, సంజీవ్, సుమన్, ప్రశాంత్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. అలాగే వేదికపై అలంకరించిన మాజీ సర్పంచ్ సరీన్ గారికి, ఉప సర్పంచ్ ప్రవీణ్ గారికి, అలాగే గ్రామస్తులైన చిన్నదొడ్డి ప్రవీణ్ గారికి, ప్రతినిత్యం ఎల్లవేళలా నాలేశ్వర్ పాఠశాలకు అన్ని సమకూరుస్తున్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, మోహన్ గారికి, అలాగే వేదిక కిందినటువంటి విద్యార్థులకు, నాలేశ్వర్ గ్రామ యువకులకు నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. విద్యార్థులకి చదువుతో పాటు తమ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రతినిత్యం మరి వెన్నంటే ఉంటూ 12 సంవత్సరాలుగా విద్యార్థులకు క్రీడా శిక్షణ అందిస్తున్న పిటి సార్ అయిన సంతోష్ సార్ గారు కూడా ప్రత్యేక అభినందనలు. అలాగే విద్యార్థులు ఇంతటితోనే ఆగిపోకుండా రాబోయే రోజుల్లో కూడా 69వ ఎన్సిఎఫ్ అంతర్ పాఠశాల క్రీడలు కూడా మన నాలేశ్వర్ గ్రామంకి వచ్చేలా మన నాలేశ్వర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ 3 రోజుల పాటు కాకుండా 15 రోజుల పాటు మా విద్యార్థుల వెనుక నుండి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న మా నాలేశ్వర్ యువత కూడా
ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. విద్యార్థుల సహకారంతో ఈరోజు మనం 9 బహుమతులు గెలుచుకోవడం జరిగింది. మన గ్రామానికి చాలా ఆనందమైన విషయం. దీంట్లో గెలుపు ఓటములు సహజం. మనం మొదటిగా వచ్చినా, రెండవ వచ్చినా, మూడవ వచ్చినా, కొందరు ఆడగా పోయి ఆస్వాదించిన అదంతా మన గ్రామానికి పేరు తెచ్చే విధంగానే మీరు ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో మునుముందు మన గ్రామంలో కూడా ఇలాంటి క్రీడా సమావేశాలు కానీ మన గేమ్లో కానీ పార్టిసిపేట్ చేస్తే మా గ్రామం తరఫున కూడా ప్రతి ఒక్క వీడీసీ కానీ గ్రామ పెద్దల నుంచి కానీ మంచి సహకారం ఉంటుంది సార్. ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు మన గ్రామం కూడా నిర్వహించండి. మన గ్రామాన్ని నిలబెట్టండి. ఈ 15-20 రోజులు మీరు ఆర్నిషాలు కష్టపడి మంచి బహుమతులు గెలిచి మీ తల్లిదండ్రులు విద్యార్థుల్ని సంతోషపరిచారు. అలాగే ఏదైతే క్రీడల్లో ఎంత ఉత్సాహంతో సంతోషంతో బహుమతులు గెలిచారో మీరు చదువులో కూడా మంచి ఉత్తీర్ణత సాధించి 10వ తరగతిలో 10కి 10 స్థాయి ప్రతి ఒక్కరు తెచ్చుకొని మన గ్రామానికి పేరు తెస్తే మన పాఠశాల కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడే చెప్పారు మన అమ్మాయి సంజన డ్యాన్స్ చేస్తే ఎమ్మెల్యే గారు ఇది ఏ స్కూలు, మార్చిపర్ చేస్తే ఏ స్కూలు అని చెప్పడం వచ్చింది. ఎందుకంటే మన స్థాయి బయటకు వెళ్తేనే తెలుస్తుంది, మనం విలువ ఏందని తెలుస్తుంది. ఆ విలువను తీసుకొచ్చే సామర్థ్యం మనలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జీజీహెచ్ లో నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం అధికారులు స్పందించాలని సిపిఐఎంఎల్ మాస్లిన్ ప్రజాపంతా డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ మాస్లిన్ ప్రజాపంతా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లిన్ ప్రజాపంతా పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నట్టు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలు తరచూ జరుగుతున్నట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. జీజీహెచ్ ఆరోగ్యశ్రీ విభాగంలో ఉద్యోగుల నిర్లక్ష్యంతో సుమారు 10 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు జీజీహెచ్ కు రాకపోవడంతో ఎన్నో రకాల వైద్య సేవలు, పరికరాలు రోగులకు అందకుండా పోయాయన్నారు. బాధ్యులైన సిబ్బందిపై జీజీహెచ్ అధికారులు తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. సరిపడా మందులు లేక రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొనాల్సి వస్తుందన్నారు. రోగులకు వారి అటెండర్కు నాసిరకం భోజనం పెడుతున్నారన్నారు. లక్షలాది రూపాయల నిధులు లెక్కల్లో చూపిస్తున్నా అవి రోగులకు అందడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. చికిత్స కోసం వస్తున్న పేషెంట్లను అక్కడి సిబ్బంది కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై జిల్లా అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలన్నారు. రోగులకు అన్ని రకాల చికిత్సలు అందించాలని, సరిపడా మందులు, నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వాన్ని జిల్లా అధికారులు డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు బి మురళి, టి విఠల్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, పీఓడబ్ల్యూ నాయకులు అమూల్య, లలిత, పీడీఎస్యూ నాయకులు మహిపాల్, నజీర్, మణెమ్మ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, అడుగడుగున ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించబడతా ఉన్నాయని చెప్పేసి అనేక పత్రికల్లో వరుస కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ మొత్తం ఈ సంఘటనలపైన, ఈ నిధుల దుర్వినియోగం కావచ్చు, అక్కడ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందకపోవడం, మందుల కొరత, నాసిరకం భోజనాలపైన జిల్లా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రధానంగా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం నిధుల దుర్వినియోగం పైన, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపైన జిల్లా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రధానంగా ప్రభుత్వం కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నగర కమిటీగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినవి రాకుండా పోయినాయి. అదేవిధంగా వచ్చిన నిధులు పక్కదారి పట్టినాయి. ఆసుపత్రి డెవలప్మెంట్కి కావచ్చు, డాక్టర్లకు కావచ్చు ఇవ్వాల్సిన డబ్బులు కొందరి జేబుల్లోకి వెళ్ళాయని చెప్పేసి బలమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ట్యాబ్లెట్ల కోసం, మందుల కోసం కొనాల్సినటువంటి నిధుల్ని కొనకుండా కొన్నట్టుగా చూపిస్తున్నట్టు ఆరోపణలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నాసిరకం భోజనం అందుతూ ఉన్నది.
ప్రధానంగా దీనికి కాంట్రాక్టరు అక్కడ ఆసుపత్రి అధికారులు కుమ్మక్కు కావడం అని చెప్పేసి మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఈ అన్నిటి మీద జిల్లా అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించాలని, తక్షణమే దీని మీద సమీక్ష సమావేశం జరపాలని, 2-3 నెలలకోసారి జిల్లా ప్రధాన ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరితోని ఆసుపత్రి అధికారులతోని కలిసి సమావేశం జరపాలని చెప్పేసి, ఈ సమావేశ నిర్ణయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ప్రక్షాళన చేసి రోగులకు, ముఖ్యంగా నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలకి నాణ్యమైన వైద్యము, మంచి నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా దుర్వినియోగమైనటువంటి నిధుల్ని రాబట్టాలని, అదేవిధంగా దీనికి కారకుల ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి. ప్రజావానికి 97 ఫిర్యాదులు వచ్చాయి. త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్, డిఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, అదనపు ఎస్పీ బస్వారెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పీడీఎస్యు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ భారీ ర్యాలీ చేపట్టారు. వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. పీడీఎస్యు 50 వసంతాల సందర్భంగా ఆర్మూర్ కేంద్రంలో స్వర్ణోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ప్రభాకర్, పీడీఎస్యు మాజీ నాయకులు పార్టీ డివిజన్ కార్యదర్శి బి దేవారంలో హాజరయ్యారు. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల చరిత్ర కలిగిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జ్ రెడ్డితో విద్యార్థి ఉద్యమం మొదలై అమ్మాయిలపైన జరుగుతున్న ర్యాగింగ్ వ్యతిరేకంగా పోరాటం చేసి పీడీఎస్యూను స్థాపించి నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి ఉద్యమం అంచెలంచెలు ఎదిగి విద్యార్థుల హక్కుల గొంతుకగా పీడీఎస్యూ అవతరించిందన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా విద్యార్థుల సమస్యలు పరిష్కార దిశగా సాగాయని, ప్రభుత్వాల మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారాని కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి బాటలోనే నిజామాబాద్ జిల్లా బోధన్ ఎత్తుండ గ్రామానికి చెందిన జేసీఎస్ ప్రసాద్ పోరాటాన్ని ముందుకు నడపాలని, ఉద్యమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఎమర్జెన్సీకి కాలంలో కూడా భయపడకుండా ముందుకు నడిచారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, కర్క గణేష్లు 50 వసంతాల స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 30 తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో సభ ఉందని అన్నారు. సమాజ స్థాపన కోసం, శాస్త్రీయ విద్యా సాధన కోసం కలిసికట్టుగా జార్జ్ రెడ్డి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని వారు తెలియజేశారు. ఈ సభను విజయవంతం చేసి ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ జార్జ్ రెడ్డి ఆశయ సాధన ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఆర్మూర్ ప్రాంతంలో విద్యార్థుల సమస్యల పట్ల పీడీఎస్యూ 50 ఏళ్లుగా పోరాటం చేస్తుందని, వారి దారిలోని మనమందరం కూడా నడవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్, ఏరియా నాయకులు మమతా, సిద్ధార్థ, బీరుగొండ, నితిన్, సాయి, వినయ్, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ లో స్వర్ణోత్సవ సభ జరుపుకోబోతా ఉన్నారు. ఆ స్వర్ణోత్సవ మహాసభల్ని విజయవంతం కావాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ కోరుకుంటా ఉంది, ఆశిస్తా ఉంది. ముఖ్యంగా ఈ 50 సంవత్సరాల కాలంలో ప్రధానంగా విద్యార్థులు పోరాటంలో అనేక మంది అధ్యయనం, పోరాటం, నిర్మాణం అనే 3 అంశాల పైన ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. అధ్యయనం అంటే ఈ రోజు పుస్తకాల్లో ప్రూఫ్ కావడం కాదు, సమాజంలో మన తల్లిదండ్రుల్ని, మన తాత ముత్తాతల్ని ఈ పేదరికానికి, ఈ దరిద్రానికి కారకులు ఎవరు అని చెప్పేసి అధ్యయనం చేయడానికి ఈ పీడీఎస్యూ కంకణం కట్టుకుంది. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో అనేక పోరాటాల్లో అమరత్వం పొందిన మన జార్జి రెడ్డి గాని, జేసీఎస్ ప్రసాద్ గాని మనం వాళ్ళ అమరత్వాన్ని, స్ఫూర్తిని ఈ సమాజ మార్పు కోసం తీసుకోవాలి. అదే సమయంలో ఈ రోజు పీడీఎస్యూలో
గోల్డ్ మెడల్ సాధించిన నాయకులు ఉన్నారు. ఈ రోజు విప్లవోద్యమంలో అనేక ప్రజా సంఘాలకు నాయకత్వం వేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఈ రోజు మాస్లైన్ పార్టీ కార్యదర్శి ఒకనాడు పీడీఎస్ నాయకుడే పీడీఎస్ బాధ్యులైన విషయాన్ని గుర్తించాలి. అదే సమయంలో చాలా మంది విద్యార్థి నాయకుల్లో ఈ రోజు ఉన్న దాంట్లో మేము ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్ పోతే అయ్యా నేను జార్జి రెడ్డితో తిరిగాను, నేను జేసీఎస్ ప్రసాద్తో తిరిగాను అని చెప్పలు కొట్టుకుంటూ గొప్పగా చెప్పుకుంటున్నా. ఇది ఈ రోజు ఆ సమీక్షలో కూడా రేపు ఈ విప్లవోద్యమానికి విద్యార్థులే నాయకులు కావాలి. ఈ కోసము అంటే మన దేశంలో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి విద్యావిధానం కావాలి, చదువుకునేదానికి అనుగుణంగా మనకు ఉద్యోగంగా ఉండాలి. విమర్శించబోతున్నాం విద్యావిధానం కాకుండా మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషక మాసం యొక్క విశిష్టతను వివరించారు. నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపంలో సోమవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ అభియాన్లో భాగంగా పోషణ మహా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ సిడిపిఓ జానకి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ నరేష్ గౌడ్, పొత్తంగల్ ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమలత, కోటగిరి ఐసీడీఎస్ సూపర్వైజర్ మణిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుంకిని అంగన్వాడీ కార్యకర్త కల్పన పోషణ అభియాన్ లోగోను చిత్రీకరించడంతో భోజన్ సిడిపిఓ జానకి కల్పనను అభినందించారు. అలాగే ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు వంటకాలు, కూరగాయలు, వివిధ రకాల పోషకాహారాన్ని తయారు చేసి తీసుకురావడంతో వారిని సైతం అభినందించారు. అనంతరం కాసేపు పౌష్టికాహారం గురించి అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు. తదనంతరం బోధన్ సిడిపిఓ జానకి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ కార్యక్రమాన్ని గత 7 సంవత్సరాల నుండి సెప్టెంబర్ మాసంలో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి తెలపడం జరిగిందన్నారు. పుట్టిన బిడ్డను అరగంటలోపు అందించాలని అన్నారు. ఈ పోషణ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుండి 30 వరకు ఉంటుందని ప్రతి సెంటర్లో ఈ కార్యక్రమంలో జరుపుకుంటామన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు అందించే పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో పొత్తంగల్ ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమలత, కోటగిరి ఐసీడీఎస్ సూపర్వైజర్ మణి, అంగన్వాడీ మండల యూనియన్ అధ్యక్షురాలు బాలలక్ష్మి, కల్పన, జయశ్రీ, సుజాత, ద్రౌపది, కృష్ణకుమారి, విజయలక్ష్మి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పోషణ మాసంగా జరుపుకుంటాము. ఈ నెల రోజులు ఏంటంటే పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి అంగన్వాడీ సెంటర్లో, విలేజ్లో, మండల్లో, ప్రాజెక్ట్ లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం గురించి, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో ఏ రకమైన ఆహారం అందిస్తున్నాం, అంగన్వాడీ యొక్క సర్వీసెస్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి, తల్లిపాలు మినిమం 2 సంవత్సరాలు పట్టించాలని, పుట్టిన గంటలోపు చురుపాలు పట్టించాలని ఈ అవేర్నెస్ అంతా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సెప్టెంబర్ మాసంలో అన్నప్రాసన జరిపిస్తాము. 6 నెలలకి శ్రీమంతాలు జరిపిస్తాము. ఈ శ్రీమంతం, అన్నప్రాసన ఈ కార్యక్రమంలో వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం గురించి కూడా వాళ్ళకి వివరించడం. రోడ్డు పక్కన చిన్నపాటి భోజన హోటల్ నడిపిస్తూ జీవనం వెల్లదీసే ఆమె సైతం స్పందించింది. వరద బాధితుల సహాయం కోసం తన వంతు సహాయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. హైదరాబాద్ లో భోజన వ్యాపారంతో పేరు సంపాదించుకున్న కుమారి వరద బాధితుల పట్ల పెద్ద మనసు చాటుకున్నారు. తన వంతు సాయంగా 50,000ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. చెక్ అందించిన ఆమెకు సీఎం శాలువా కప్పి అభినందించడం విశేషం. కాగా ఆమె వ్యాపారం విషయంలోనూ సీఎం సహృదయంతో వ్యవహరించిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు ఆమె వంతు సహాయం చేయడం గొప్ప మాటే.
దర్పల్లిలో జగన్నాథ ఆలయానికి సంబంధించిన భూమిని కబ్జాలకు పాల్పడుతూ ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ అభివృద్ధి కమిటీ తహసీల్దార్ మాలతికి ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించిన భూమి ఆక్రమణకు గురి అవుతుందని, అట్టి భూమిలో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంటూ గ్రామ కమిటీ సభ్యులు తహసీల్దార్ మాలతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఇంజాపురం మహేందర్ మాట్లాడుతూ గతంలో ఆలయానికి సంబంధించిన భూమి ఎన్ని ఎకరాలు ఉన్నదో అట్టి భూమిని సర్వే చేయించి ఆక్రమణకు గురైన భూమిని ఆలయ ట్రస్టుకు అప్పగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇంజాపురం మహేందర్, ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్, కార్యదర్శి సంజయ్, చిన్నబాలన, సలహాదారులు మమ్మైల ప్రవీణ్, చెలిమెల నడిపి బాలయ్య, దామోదర్ జనార్దన్, ఆలిప్పు సాయిలు, గంగరాజు, అమరుద్దీన్, సోమరాజేశ్వర్, కె విశాల్, నిమ్మల గంగాధర్ గౌడ్, గురజాల సంతోష్, శ్రీగత నరేష్, శిరస్సు రాజేష్, జోగిని, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ మేడం గారిని వచ్చి కలవడం జరిగింది. విషయం ఏంటంటే మన శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ ఆలయం ప్రాంగణంలో గల స్థలాన్ని కబ్జాకు గురి చేస్తూ అక్కడ అంచెలంచెలుగా గుట్టని పలుగొడుతూ అక్కడ ఇండ్లు నిర్మాణం చేసుకుంటూ దేవునికి స్థలం లేకుండా చేస్తున్నారు. దాని మీద మేడంకు హృదయపూర్వకంగా లెటర్ ఇచ్చి ఆ భూమిని అంతా కూడా సర్వే చేసి ఏదైతే మా భగవంతునికి సంబంధించిన జగన్నాథ స్వామి ఆలయం టెంపుల్కి సంబంధించిన భూమిని కూడా అంతా సర్వే ద్వారా ఈ స్థలం మొత్తం ఇంతవరకు ఆలయ ప్రాంగణంకు ఉంది అని ఒక తాటికి తీసుకొచ్చి ఆ ప్రాంగణం మొత్తం ఆ స్థలాన్ని దేవుడికి కేటాయించాలని మేడంకి కలవడం జరిగింది. లెటర్ పూర్వకంగా మేడంకి తెలపడం జరిగింది. అలాగే మేడం కూడా వెంటనే స్పందించి దాన్ని అతి తొందరలో సర్వే చేయించి ఆ బౌండరీ మొత్తం వేయించేసి ఆ బౌండరీ ఆలయానికి ఎంత భూమి ఎంతవరకు ఉందన్నది బౌండరీ వేయించేసి కబ్జా చేసిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటానని మేడం మాకు చెప్పడం జరిగింది. కనీస వేతనాలు అమలు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలు, వాటి పరిష్కారాలు, భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించి చర్చించారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా కేంద్రంలోని డిఎన్జీఓ భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలు, వాటి పరిష్కారాలు, భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించి చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో పలు అంశాలను చర్చించి తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు తక్షణమే అమలు చేయాలన్నారు. పని భారం తగ్గించాలన్నారు. జాబ్ చార్ట్, వీక్లీ ఆఫ్ అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలకు పెంచి బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. మోడల్ స్కూల్ సిబ్బందికి కేజీబీవీ పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలన్నారు. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజేషన్ ప్రక్రియను పరిశీలించాలన్నారు. కనీస వేతనాల అమలులో ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబిస్తే ఆందోళనలను ఉధృతం చేసి సమ్మెకు వెళ్తామన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, కేజీబీవీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వరి, జిల్లా అధ్యక్షురాలు హేమలత, జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలత, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంతి, సంధ్య, సహాయ కార్యదర్శి సుజాత, దివ్య, కోశాధికారి శోభ, నాయకులు రాధ, లత, రమ, శారద, సరోజ, సుమలత, ఉమా, సుమలత, సరస్వతి, అరుణ, జ్యోతి, విక్టోరియా, సునీత పాల్గొన్నారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిజామాబాద్ టీఎన్జిఓస్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూల్కి సంబంధించిన నాన్ టీచింగ్ వర్కర్లతో ఈ కమిటీ నిర్మాణమైంది. ఈ సందర్భంగా ఈ జిల్లా జనరల్ బాడీ పలు తీర్మానాలు చేసింది. ముఖ్యంగా కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేసింది. ముఖ్యంగా వీళ్ళు పనిభారం ఇబ్బందిగా ఉంది, పనిభారాన్ని పరిష్కరించాలని, డ్యూటీ చార్టు, వీక్లీ ఆఫ్ని అమలు చేయాలని, ముఖ్యంగా ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఏదైతే వీళ్ళ ఆకాంక్షలు, డిమాండ్లు ఉన్నాయో వాటిని రేవంత్ సర్కారు నాడు ఎన్నికల సమయంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి జిల్లా జనరల్ బాడీ తీర్మానించింది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామని చెప్పేసి కూడా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడుదాం, కార్మిక చట్టాలను రక్షించుకుందామని కార్మిక సంఘాల నాయకులు ముందుకు కదిలారు. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్ పత్రాలను దహనం చేశారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న దానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 23న బ్లాక్ డే కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ప్లకార్డ్స్ పట్టుకుని బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నరసింహరావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు శివభూమయ్య మాట్లాడుతూ 2019లో వేతనాల కోడ్ను, 2020లో ఐఆర్ కోడ్ను, ఓఎన్హెచ్ కోడ్, సామాజిక భద్రతా కోడ్ మొత్తం 4 లేబర్ కోడ్లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిందన్నారు. అంతకుముందు కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు, యజమానులకు అనుకూలంగా చట్టాలను కట్టబెట్టి అంతకుముందు కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు, యజమానులకు అనుకూలంగా చట్టాలను కట్టబెట్టే ప్రయత్నం కొనసాగిస్తుందన్నారు. తద్వారా కార్మిక వర్గానికి తీరని నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక ఏదైతే నల్ల చట్టాలను తీసుకొని రావడం జరిగింది, కార్మికులకు వ్యతిరేకంగా ఏదైతే లేబర్ కోడ్లను తీసుకొచ్చింది, ఏదైతే దొంగ చాటున ఎవరికి చెప్పకుండా ఆమోదించుకొని ఇగో నా 29 చట్టాలను 4 కోట్లుగా మారుస్తున్నాయని చెప్పడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 23న కార్మిక సంఘాలందరూ బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మిక కోడ్లను కూడా రద్దు చేయాలనేది రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ప్రకటించారు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాకముందు అనేక త్యాగాలు చేసి, పోరాటాలు చేసి 29 చట్టాలను 4 కోట్లుగా మార్చి బానిసలుగా చేయడం జరిగింది. నువ్వు అడగొద్దు, మాట్లాడొద్దు, నువ్వు ప్రశ్నించొద్దు, సంఘం పెట్టొద్దు, ఏదైతే జీతాలు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దని ఈ విధి విధానాలను తీసుకొచ్చింది. బీజేపీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 4 కోట్ల ఏదైతే కాపీలను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికే కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, కోర్టు తీర్పు మేరకు 26,000 జీతం ఇవ్వాలి, లేకుండా కార్మిక సంఘాలతోటి పోరాటాలను ఉధృతం చేస్తాం. మాజీ పీసీసీ చీఫ్, రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ జన్మదినం ఈ నెల 27న. ఆయన మన అందరినీ వదిలిపోయిన వారి జ్ఞాపకాలు మాత్రం మన మధ్యలోనే ఉన్నాయి. అతన్ని స్మరించుకుంటూ నగరంలో క్రీడలను నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ మైదానంలో డి శ్రీనివాస్ ను స్మరించుకుంటూ అతని తనయుడు నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడలను మొదలుపెట్టారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను సోమవారం ప్రారంభించారు. డిఎస్ మెమోరియల్ టోర్నమెంట్ సొసైటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని అనేక పాఠశాలల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. సొసైటీ సభ్యులు ధర్మపురి సురేందర్, సాయిలు పలువురు వేదికపై ఆసీనులయ్యారు. అనంతరం క్రీడా పథకాన్ని ఆవిష్కరించారు. క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ మార్చ్ పాస్ట్ నిర్వహించిన వారికి ప్రథమ, ద్వితీయ కన్సల్టేషన్ బహుమతులు అందించనున్నారు. జిల్లా కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయం ధర్మపురి శ్రీనివాస్ ఎంతో సేవ చేశారని స్మరించుకున్నారు. క్రీడలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతుందని సొసైటీ సభ్యులు ధర్మపురి సురేందర్ తెలిపారు. నేటి నుండి ఈ క్రీడలు మొదలు అయ్యాయని చెప్పారు. కలెక్టరేట్ క్రీడా ప్రాంగణం మొత్తం క్రీడాకారులతో రద్దీగా మారింది. క్రీడాకారుల కోసం కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు. క్రీడల నిర్వహణ కోసం ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు. అలాగే జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ అందరూ సహకారాన్ని అందిస్తున్నారని సురేందర్ పేర్కొన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని ఆటలను మొదలుపెట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. నిర్వహించే డిఎస్ మెమోరియల్ టోర్నమెంట్ కు ఇచ్చేసిన ముఖ్య అతిథి గారికి, అతిథులకు మరియు వ్యాయామ ఉపాధ్యాయులకు, కోచ్ మేనేజర్స్కి, అలాగే స్టూడెంట్స్కి అందరికీ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ తరఫున స్వాగతిస్తూ, మీరందరూ మార్చ్ పాస్ట్లో చక్కని ప్రదర్శన చేశారు. అలాగే ఇదే స్పిరిట్తో ఈ 5 రోజులు నిర్వహించే వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అండ్ బాస్కెట్బాల్ ఈ క్రీడలో కూడా మంచి స్ఫూర్తితో పాల్గొని మీరు విజయం సాధించాలని అందరి తరఫున కోరుతూ, ఇంత పెద్ద ఈవెంట్కు నిజామాబాద్ జిల్లాలోని అందరు వ్యాయామ ఉపాధ్యాయులు వారు వచ్చేసి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా స్పోర్ట్స్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ తెలుసు, ఇప్పుడు
స్కూల్ గేమ్స్ మండల్ లెవెల్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. అయినా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్కి వచ్చిన మీ అందరికీ స్పోర్ట్స్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ఈవెంట్ అనేది టోర్నమెంట్ ప్రతి సంవత్సరము నిర్వహించడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఎందుకంటే ఇది ఈ రోజుతో కాదు, ఎవ్రీ ఇయర్ సార్ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరము ఈవెంట్స్ ఉంటాయి. వచ్చే సంవత్సరము ఇంకా కొన్ని వేరే ఈవెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కబడ్డీకో, వాలీబాల్, బాస్కెట్బాల్ కాకుండా ఆ గేమ్లకు సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయులు కానీ క్రీడాకారులు కానీ ఇది గమనించాలి. మీ అందరికీ ఇక్కడ మార్చ్ పాస్ట్ స్టూడెంట్స్ కూడా విజ్ఞప్తి, భోజన వసతి ఉంది. మీ యొక్క లీడ్ చేస్తున్న లీడర్స్కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలు, వేదికకు అవతల ఉన్న పెద్దలకు కూడా అందరికీ నమస్కారం చేస్తూ, ఈ నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అన్నది సుమారు 2 దశాబ్దాల కంటే క్రితమే గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు దీన్ని ప్రారంభించి దీనికి కావాల్సిన నిధులన్నీ సమకూర్చి జిల్లాలోని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన కొత్తలోనే ఒక పెద్ద ఈవెంట్ చేసినారు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యలో గ్యాప్ వచ్చినందుకు అందరూ కూడా క్షమించగలరని కోరుతూ, ఈ స్పోర్ట్స్ ఈ అసోసియేషన్లో ఒక మెంబర్గా మీ అందరికి ప్రార్థిస్తున్నాను. ఈరోజు డి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా, అంటే 27th నాడు జన్మదినం ఉంది, కానీ దాన్ని పురస్కరించుకొని ఈ స్పోర్ట్స్ కార్యక్రమం నిర్వహించడం ఈ సొసైటీ యొక్క అధ్యక్షులు శ్రీనన్న గారి పుత్రులు ధర్మపురి సంజయ్ మాజీ మేయర్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, పోలీస్ కమిషనర్తో పాటు అన్ని శాఖల గవర్నమెంట్ యంత్రాంగానికి, అక్కడ ఆఫీసర్లకి, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంఘం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి నుంచి ప్రతిసారి కూడా ప్రతినిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను పరిష్కరిస్తూ మార్కెట్ కమిటీని అభివృద్ధి బాటలో పెట్టడమే తమ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు అన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మార్కెట్ కమిటీ పాలక వర్గానికి సన్మానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు డైరెక్టర్లు అందరూ యువకులు ఉండడం చాలా సంతోషంగా ఉందని ఎంఆర్పీఎస్ నాయకులు పోచిరామ్ అన్నారు. అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలు ముగిశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలం మిర్దాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ ఎస్డీఎఫ్ అంతర పాఠశాలల క్రీడోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుంట శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఆర్మూరు ఏసీపీ బసవారెడ్డి, నిజాం సాగర్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ యాళ్ల సాయారెడ్డి, మిర్దాపల్లి విడిసి క్యాషియర్ ఏనుగు నడిపి సాయిరెడ్డి, వైస్ క్యాషియర్ భానుప్రకాష్, టోర్నమెంట్ దాతలు లోక సాయిరెడ్డి, దండు సంపత్ కుమార్, ఆర్డీఓ బావియా, సిఐ సంతోష్, ఏనుగు నడిపి సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ గడ్డం గంగారెడ్డి, ఎంఈఓ పింజ గంగారాం, పీఆర్టీయూ సెక్రటరీ నాగరాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఓడిపోయినంత మాత్రాన ఓడిన వారిని తక్కువ అంచనా వేయొద్దని, వారి యొక్క ప్రతిభా పాఠవాలు గెలిచిన వారితో తక్కువేం కాదని అన్నారు. క్రీడలో రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామాలకు మంచి పేరు తేవాలని కోరారు. నిఖత్ జరీన్ లాంటి క్రీడాకారిణిలాగా తయారు కావాలని, అంతర్జాతీయంగా క్రీడలలో రాణించి పాల్గొనాలని విద్యార్థులను కోరారు. ఈ మండల స్థాయి క్రీడలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రీడా పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, మిర్దపల్లి పీడీ సుజాత, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ కళ్ళెం అశోక్ రెడ్డి, దరిపాల సురేష్, ఆకిడి నర్సారెడ్డి, ఎంఐపాల్, మిర్దపల్లి గ్రామ యువకులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాట కానే కాదు, వచ్చే సంవత్సరం కూడా మీరు గెలవడానికి, మీరు మెమెంటో తీసుకుపోవడానికి, మీ హై స్కూల్కు, మీ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. అయితే ఇది రాజకీయ వేదిక అయినా కాకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి తెలంగాణ దిక్సూచిగా రేపు కాబోతుంది అనేటువంటి విషయం మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ విద్యకు ఎంత అభివృద్ధి చేస్తామో ఆటల పోటీలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తామనేటువంటి విషయాన్ని తెలియజేయటువంటి విషయాన్ని గుర్తించుకోవాలా. అంతేకాకుండా ఈ వేదిక ద్వారా ఒకవేళ పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇక్కడ ఉంటే ఈ ప్రభుత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్గా నేను 2 సార్లు జడ్పీటీసీని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను 1 సంవత్సరం పాటు ఉన్నాను. వైస్ చైర్మన్గా 4 సంవత్సరాల పాటు ఉన్నాను. నాకు ఆ రోజే 2000 నేను వచ్చిన తర్వాత అడిగాను. 2009 తర్వాత వ్యాయామ ఉపాధ్యాయులు గొప్ప మందిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వాన్ని మీ తరఫున, ఈ జిల్లా తరఫున, మీ అందరి క్రీడాకారుల తరఫున జిల్లా ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి స్కూల్కి ఒక వ్యాయామ ఉపాధ్యాయు ఉండే విధంగా ప్రభుత్వం దీన్ని కొనసాగించాలనేటువంటి విషయాన్ని కోరుతా ఉన్నా. మీరు ఏం చదవాలనుకున్నారో, ఏమి డాక్టర్ కావాలనుకుంటే సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, ఒక ఇంజనీర్ కావాలనుకున్నా మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, కలెక్టర్ కావాలంటే జనరల్ సబ్జెక్ట్ మీద మనకు కమాండ్ ఉండాలా, ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలా. సో ఆ ఓరియంటేషన్ అనేది మీరు ఇప్పటి నుంచే అలవాటు చేసుకొని ఒక పుస్తకం పెట్టుకోవాలా. మీరు నా లక్ష్యం ఇది, నీ పేరు రాసుకోవాలా, ప్రణతి 10th క్లాస్ అని రాసుకొని ఒక డైరీ రాసుకోవాలి. క్రీడలతోనే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. చురుకుదనం, స్నేహభావం, శారీరక దృఢత్వం క్రీడల వల్ల కలుగుతుందన్నారు. దీంతో చదువుపై ఆసక్తి కలుగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ సోంపూర్ పోచిరామ్ ఆధ్వర్యంలో నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన గాయక్వాడ్ హనుమంతుతో పాటు పాలకవర్గాన్ని ఘనంగా శాలువా, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వ్యాపారవేత్త విఠల్ గుప్తా సైతం మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోటగిరి మార్కెట్ కమిటీకి ఎస్సీ రిజర్వేషన్ ప్రకటించడంతో తనను మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సహకరించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కౌశల బాలరాజ్కు, కోటగిరి ఉమ్మడి మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు అప్పచెప్పినందుకు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు. అలాగే బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ సోంపూర్ కె పోచిరామ్ మాట్లాడుతూ కోటగిరి మార్కెట్ కమిటీలో నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా, డైరెక్టర్లుగా పదవి బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఘనంగా శాలువా, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు. ఈ పాలకవర్గంలో చైర్మన్ తో పాటు డైరెక్టర్లందరూ యువకులు ఉన్నారని, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉంటూ మార్కెట్ కమిటీని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని ఆయన కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా తమ మాదిగ బిడ్డకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు డైరెక్టర్లు అందరూ యువకులు ఉండడం గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్, నిశాంత్ షేట్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కుల్కర్ని, డైరెక్టర్లు కూచి సిద్ధు, అల్లం శ్రీనివాస్, పావనిరెడ్డి, పుల్కంటి సాయిలు, మొహమ్మద్ ఖాళీ అహ్మద్, శంకర్, గంట్ల శ్రీకాంత్, పుప్పాల గంగారాం, ఎడ్డడి శంకర్, ఎంఆర్పీఎస్ నాయకులు రాములు, మారుతి లాలయ్య, నగేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మండలానికి నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అలాగే పాలక వర్గానికి ఈరోజు ఎంఆర్పీఎస్ తరఫున వారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున వారు గొప్ప మనసుతో మాకు సమయం ఇచ్చినందుకు ఈ పాలక వర్గానికి ఎంఆర్పీఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏదైతే మా ఎంఆర్పీఎస్ నాయకుడు హనుమంత్ గారు ఇంతకుముందు ఎంఆర్పీఎస్లో పని చేయడం జరిగింది కాబట్టి వారు కూడా సముచిత స్థానం ఈ కాంగ్రెస్ పార్టీ కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఇక్కడ ఎస్సీ రిజర్వ్ ఈ చైర్మన్ పోస్ట్ ఉందో దానికి అనుగుణంగానే మరి దీనికి సూటబుల్ క్యాండిడేట్ ఎవరు అని ఈ మార్కెట్ కమిటీ చైర్మన్కి ఎన్నుకోబడ్డారంటే ఆషామాషి కాదు. ఇది రైతుల పక్షాన నిరంతరం ప్రక్రియ, ఇది వారి కోసం కృషి చేయాల్సి వస్తుంది. కాబట్టి మా ఎంఆర్పీఎస్ పక్షాన హనుమంత్ గారికి, నేను చైర్మన్ గారికి ఒకటే కోరుతా ఉన్నా, మీరు దయచేసి రైతులకు మంచి న్యాయం చేసి అభివృద్ధి పథంలోకి వారికి తీసుకెళ్లాలని సందర్భంగా నేను వారికి కోరుకుంటూ, మరి అలాగే ఈ పాలక వర్గం మా చైర్మన్ గారికి, ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను,
మీకు రాక ఒక యువకులు మీకు అవకాశం వచ్చింది. మీరు ఏదైతే మంచి పేరు తీసుకువస్తారో మరి రేపటి తరానికి యువతరానికి మీరు ఆదర్శంగా నిలబడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా నాయకుడికి సముచిత స్థానం కల్పించేందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కాసుల బాలరాజు గారికి, మరి ఇక్కడున్న ఉమ్మడి మండల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పిఎస్ పక్షాన మరొకసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పటికైనా అందరి రైతులు శనివారం రోజు వచ్చి ఎంఆర్పిఎస్ నాయకులు సమయాన్ని అడగడం జరిగింది. వారికి మేము సమయం ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపించుకోవడానికి టైం ఇచ్చినాము. మరి ఈ టైంలోనే మన రైస్ మిల్ అసోసియేషన్ నాయకులు విఠల్ శెట్టి గారికి మరియు మా ఎంఆర్పిఎస్ సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను వచ్చిన గత నెల నుంచి కనీసం 20 రోజులు అవుతుంది, 20-25 రోజుల కాలంలో నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 10 రోజులు తిరిగిన. ఎందుకు తిరిగిన అంటే నేను రైతుల కొరకే పనిచేస్తున్నా కాబట్టి రైతుల కొరకు నేనున్న ఈ 2 సంవత్సరాల కాలంలో కంపల్సరీ నేను రైతుల కొరకే ముందుండి నిలబడి రైతులకు మేలు చేసే భాగం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన అంతర్మండల పాఠశాలల క్రీడా పోటీలు, ప్రతిభ కనబరిచిన 9 పథకాలను సాధించారు. ప్రభుత్వ ఆసుపత్రి నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి. కలెక్టరేట్ ఎదుట సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిరసన. ప్రజావాణికి మిశ్రమ స్పందన, 97 ఫిర్యాదులు నమోదు, పరిష్కారం ఎప్పుడు? ఆర్మూర్లో పీడీఎస్యు స్వర్ణోత్సవ ర్యాలీ, భారీగా తరలివచ్చిన విద్యార్థులు, జార్జ్ రెడ్డి ఆదర్శమన్న నేతలు. పోషణ పరమైన ఆహారాలను తీసుకోవాలి, పోషణ అభియాన్ లో సూచించిన బోధిన్ సిడిపిఓ. వరద బాధితులకు తన వంతు సహాయం, 50,000 చెక్కును అందించిన కుమారి, అభినందించిన సీఎం. ఆక్రమణకు గురవుతున్న ఆలయ భూములను కాపాడండి, తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన దర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.